రాజకీయాల్లో రాణించడానికి చదువు అక్కర్లేదు. పదవులకు చదువు ప్రామాణికం కాదు. పంచాయతీ సభ్యుడి నుంచి ప్రధాని పదవి వరకు ఎవ్వరికీ విద్యార్హతతో పని లేదు. ఓటు హక్కున్న ఎవ్వరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యే, ఎంపీ ఏదైనా అవ్వచ్చు. అయినప్పటికీ కొందరు నేతల విద్యార్హతలు వివాదమవుతున్నాయి. ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితి అలాంటిదే. ఆయన డిగ్రీ చదువుకోలేదని, చదువుకొన్నారని గతంలో టీడీపీ ఆరోపించింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా అఫిడవిట్లో డిగ్రీ డిస్కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు అనేది ఇప్పుడు అసలు చర్చ. ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు. అంతకంటే ముందు బంధువులు. ఇద్దరు ఒకరికొకరు మామ అల్లులవుతారు. దగ్గరి బంధువులైన ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం చాలానే ఉంది. గతంలో తమ్మినేని టీడీపీలో పనిచేసిన అనంతరం పీఆర్పీ, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు. కూన మాత్రం మామ ఎన్నిసార్లు పార్టీ మారిన మొదటి నుంచి టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. 2009లో పీఆర్పీ నుంచి తమ్మినేని, టీడీపీ నుంచి కూన రవికుమార్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొడ్డేపల్లి సత్యవతి గెలిచారు. అయితే 2014లో కూన గెలవగా 2019లో తమ్మినేని గెలిచి వైసీపీ హయాంలో స్పీకర్గా బాధ్యత నిర్వర్తించారు. ఆ సమయంలో కూన రవికుమార్ను టార్గెట్ చేసిన తమ్మినేని అనేక కేసులు పెట్టించారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై పోలీసులతో దాడులు చేయడం వంటివి అనేకం చేశారు తమ్మినేని. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయ వైరం ముదిరింది. ఎన్నికల అఫిడవిట్లో తాను ఇంటర్ చదివినట్టు చెప్పిన తమ్మినేని 2020లోనే హైదరాబాద్లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని కూన రవికుమార్ ఆరోపిస్తున్నారు. స్పీకర్గా పనిచేసిన వ్యక్తి నైతిక విలువలు పాటించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. తమ్మినేనిని వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు. 2018లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివినట్టు తమ్మినేని ఫేక్ సర్టిఫికేట్ తయారు చేశారని ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఆ యూనివర్సిటీని సంప్రదిస్తే తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్లో పేర్కొన్న రిజిస్టర్ నంబర్తో కానీ, పరీక్ష రాసినట్టుగా పేర్కొంటున్న నంబర్లో కానీ పరీక్ష రాయలేదని తేలినట్టు కూన చెబుతున్నారు. దీంతో తమ్మినేని దొంగ సర్టిఫికేట్లపై విచారణ జరగబోతుందని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోనే కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, తెలంగాణ, ఏపీ గవర్నర్తో పాటు అప్పటి సీఎం జగన్కు సైతం ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రపతి తప్పితే మిగిలిన వారు ఆ ఫిర్యాదులపై స్పందించలేదు. కూటమి సర్కార్ అధికారంలో రావడంతో తన ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకోవాలని కూన ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో తమ్మినేని చిక్కులు తప్పవని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం నుంచి తమ్మినేని ఎలా బయటపడతారనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ వ్యవహారం చూస్తున్న నెటిజన్లు మాత్రం ఫేక్ పార్టీ, ఫేక్ నాయకుడు, ఫేక్ సర్టిఫికేట్ అంటూ విమర్శలు చేస్తోంది.